అయ్యర్ కు జట్టులో చోటు. తీవ్ర స్థాయిలో గొడవపడిన గంభీర్ అగార్కర్. ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల్లోనూ పంత్కు దక్కని చోటు. పట్టుబట్టి మరీ శ్రేయాస్ అయ్యర్ ను తెచ్చుకున్న గంభీర్. విలేకరుల సమావేశంలో బయటపడిన విభేదాలు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 20న దుబాయ్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి మ్యాచ్ కు సన్నద్ధమవుతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవడమే ఇందుకు కారణం. ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల్లోనూ రాహుల్ ఆడగా సెకండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు. జట్టులో వికెట్ కీపర్ స్థానం పంతదేనని, అతడినే తుది జట్టులో ఆడించాలని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే గంభీర్ మాత్రం రాహుల్ కే తమ తొలి ప్రాధాన్యమని విలేకరుల సమావేశంలోనే చెప్పడంపై జట్టులో పంత్ స్థానం సంగతేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ బాగా ఆడుతున్నాడని, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం వీలు కాదని గంభీర్ తెగేసి చెప్పేశాడు. మరోవైపు ఎడమ చేతి వాటం బ్యాటర్ కావాలనుకున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ ను ముందు పంపిస్తుండటంతో పంత్ కు జట్టులో స్థానం కష్టమవుతోంది. అక్షర్ కూడా బాగానే రాణిస్తున్నాడు. తొలి 2 వన్డేల్లో వరుసగా 52, 41 పరుగులు చేశాడు. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ కూడా గొప్పగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల్లో 181 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేశారు. అయితే అటు ఇంగ్లాండ్ తో సిరీస్ కు, ఇటు ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రేయస్ ను ఎంపిక చేయడం అగర్కర్ కు ఇష్టం లేదని సమాచారం. అయినప్పటికీ గంభీర్ బలవంతంతో అతడికి చోటివ్వక తప్పలేదు. గంభీర్ అగార్కర్ మధ్య వాగ్వివాదానికి ఇదే కారణమని తెలుస్తోంది.